తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీ హిల్స్ లో ఆయన నివాసంలో కలిసి దాదాపు ₹1 కోటి చెక్కును అయితే మాత్రం వరద బాధితుల సహాయార్థం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అందించడం జరిగింది. ఇది ఆయన వ్యక్తిగత ఖాతా నుంచి అందించడం జరిగింది. గతంలో కూడా రెండు రాష్ట్రాలకి ₹1 కోటి చొప్పున ప్రకటించడం జరిగింది. అలాగే చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఈ సందర్భంగా దృష్టికి వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది. మరోపక్క ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ అలాగే విభజన సమస్యలు అవ్వచ్చు, మరోపక్క విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రకృతి సృష్టించినటువంటి విలయతాండాలప్పుడు కావచ్చు, రెండు రాష్ట్రాలు కూడా సమన్వయంతో కలిసి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. మరోపక్క పవన్ కళ్యాణ్కి కేంద్రంతో ఉన్నటువంటి బాండింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి బాండింగ్ అవ్వచ్చు, ఈ రెండు కూడా ఒక బ్యాలెన్స్డ్గా పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సమస్యలు కూడా పరిష్కరించేటువంటి సత్తా పవన్ కళ్యాణ్కి ఉన్నట్లు అయితే మాత్రం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరోపక్క ఆయన అభిమానులు అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, తెలంగాణలో కూడా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రెండు రాష్ట్రాలని రెండు కళ్ళుగా చూస్తున్నట్లు చాలా మంది అభిమానులు అయితే చెప్తుంటారు. అంటే తెలంగాణలో కూడా ఎక్కువ అభిమానులు ఉంటాం. ఫంక్షన్ రోజు అంటే సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఎక్కువగా అభిమానులు తెలంగాణ నుంచి తరలి రావటం, అలాగే మరోపక్క ఆయన గురించి ఆయన గెలవాలని చెప్పేసి పాదయాత్రలు చేసినటువంటి అభిమానులు కూడా తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు మనం చూసాం. అట్లాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డితో కలవటం అనేది ఒక అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు, ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అవ్వచ్చు, ఇటు ఖమ్మం జిల్లా అవ్వచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవ్వచ్చు, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉండేటటువంటి జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలోనే వరద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కలిసి ఏ విధంగా ఈ యొక్క వరద బాధితులకి సహాయం చేయాలా, మరోపక్క ఇట్లాంటి నివారించాలంటే విపత్కర పరిస్థితులను ఎదిరించాలంటే మనం తట్టుకొని నిలబడాలంటే రెండు రాష్ట్రాలు కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైనా సమస్యలు ఉంటే సమన్వయంతో పరిష్కరించుకుందాం, ఒక పారదర్శకంగా ఇరు రాష్ట్రాలు కూడా కూర్చొని అన్నదమ్ముల మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కలిసినటువంటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం, రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరిగా హర్షం వ్యక్తం చేయడం కూడా చాలా సంతోషించదగ్గటువంటి విషయం. ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమలో ఏమైనా సమస్యలు ఉన్నా సరే రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఒక సుహృద్భావ వాతావరణంలో పరిష్కరిస్తామని చెప్పేసి ఆయన కూడా హామీ ఇవ్వటం. మొత్తానికి ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలయిక అయితే మాత్రం వాళ్ళిద్దరు భేటీ అయితే మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఒక సంతోషకరమైన సుహృద్భావమైనటువంటి వాతావరణంలో కలిశారని చెప్పేసి అందరూ చర్చించుకుంటున్నారు.